భూమి ఉత్తరాఖండ్లో పెను విషాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఖీర్ గంగా నది ఉప్పొంగడంతో ధరాలి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. రెప్పపాటు వ్యవధిలో వచ్చిన వరదలకు ఆర్మీ బేస్ క్యాంప్లో ఉన్న 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్లో ఉపద్రవం. ధరాలిలో జల ప్రళయం. రెప్పపాటులో వరద విలయం. ఉత్తరాఖండ్లో జల విలయం సృష్టించింది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఉత్తరకాశీ జిల్లాలోని ఖీర్ గంగాకు వరద పోటెత్తింది. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలి మెరుపు వరదలకు కొట్టుకుపోయింది. సముద్రం మీద పడిందా అన్న స్థాయిలో ఒక్కసారి వరద నీరు కొండ చర్యలకు విలయం సృష్టించింది. వరద వస్తోందని స్థానికులు గమనించిన నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతం మరుభూమిగా మారిపోయింది. ఉత్తరకాశీ జిల్లాలోని కొండల్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా మంగళవారం మధ్యాహ్నం 1:45 సమయంలో ఒక్కసారిగా ఖీర్ గంగా నది ఉప్పొంగింది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో పాటు బురద మొత్తం క్షణాల్లో ధరాలి గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వరదలో కొట్టుకుపోయారు. ఖీర్ గంగా నుంచి వచ్చిన వరద దాటికి వందలాది నివాసాలు, హోటళ్లలోకి బురద చేరడంతో తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అనేక మంది మృత్యువాత పడ్డారు. అయితే ఎంతమంది గల్లంతయ్యారనే దానిపై క్లారిటీ లేదని అధికారులు చెబుతున్నారు. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. पानी है उसका जलस्तर बढ़ रहा है, तो हर तरह से हालात पर निगाह रखी जा रही है और प्राथमिकता वही है कि लोगों को सुरक्षित स्थानों पर पहुंचाया जाए और हमारी आर्मी, एनडीआरएफ, एसडीआरएफ की टीमें वहां लगातार लगी हुई हैं. स्थानीय लोग की मदद से लोगों का रेस्क्यू किया जा रहा है. निश्चित रूप से क्योंकि आप भी देख रहे हैं बारिश लगातार चल रही है और पिछले 3 दिनों से ऑरेंज अलर्ट था, तो ऐसी स्थिति में पहले से ही हम लोगों ने लोगों को अलर्ट मोड पे रखा है. वो लगातार हमारा चल रहा है और लोगों के अनाउंसमेंट के माध्यम से बताया जा रहा है. కుంభవృష్టి కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్గఢ్ నుంచి మెరుపు వరద సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో మాట్లాడారు. కేంద్రం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మరోవైపు ధరాలిలో కుండపోత వర్షాల వల్ల భారీ నష్టం జరగడం బాధాకరమన్నారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. उत्तरकाशी जनपद के धराली क्षेत्र में बादल फटने की अभी सूचना आई है और बहुत तेज गति से मलबा आया है पानी के साथ. हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं, बचाव के कार्य किए जाएं. जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं, साथ में हमारी सेना के लोग, एनडीआरएफ, एसडीआरएफ, आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए, सभी को बचाया जाए और हर प्रकार से जानमाल की सुरक्षा की जाए. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంతో అందంగా కనిపించిన ధరాలి గ్రామం మధ్యాహ్నం తర్వాత విషాదకరంగా మారిపోయింది. సముద్ర మట్టానికి 2680 మీటర్ల ఎత్తులో ఉన్న ధరాలి ప్రదేశం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. చార్ధమ్ సహా ఇతర తీర్థయాత్ర సీజన్లో ధరాలి గ్రామానికి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు. తక్కువ ధరలకే లాడ్జులు, వసతి గృహాలు లభిస్తూ ఉండడంతో యాత్రికులు ధరాలి వైపు మొగ్గు చూపుతారు. మెరుపు వరదల కారణంగా 20 నుంచి 25 హోటళ్ల హోమ్ స్టేలు కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 10వ తేదీ వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. सभी लोगों को सूचित किया जाता है, गंगा नदी का जलस्तर लगातार तीव्र गति से बढ़ रहा है. सभी लोगों को सूचित किया जाता है नदी के किनारे सतर्क रहें या फिर सुरक्षित स्थानों पर चले जाएं. సాధారణంగా అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారితీయడాన్నే మేఘాల విస్ఫోటనము లేదా క్లౌడ్ బర్స్ట్గా వ్యవహరిస్తారు. ముఖ్యంగా 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లోనే క్లౌడ్ బర్స్ట్లు చోటు చేసుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ మార్పుల వల్ల ఇవి అకస్మాత్తుగా సంభవిస్తూ ఉంటాయి.
భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బర్స్ట్లు సంభవించాయి. అయితే ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో వరుస క్లౌడ్ బర్స్ట్ల కారణంగా మెరుపు వరదలు సంభవిస్తున్నాయి.